శ్రీగురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम अंदरू మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి.
మీ యొక్క పిల్లల పేర్లను, మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమాం సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. కోరిన వారికి కోరిన వరముల ఊరంత ప్రొద్దుల ఒసగుచు చేరువై కృపచేసే ఇదివో కూరిమిన నడిమ గోపురమేడ అంటూ అలనాడు పరవశించి పులకరించి పాడినటువంటి అన్నమయ్య చేత శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవంగా నిర్వహింపబడుతున్న ఈ స్వామివారికి ఉభయనాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో భక్తుల యొక్క గోత్ర నామాలను శ్రీవారి భక్త సంకల్పంగా మనవి చేశారు. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. హేమాచ్ఛాదం స్ఫటికసదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం మృణుపగమహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిధే విఖనసే నమః. శృతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్త్యుతకం శుద్ధం వందే శ్రీవిఖనోర్నవం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరం శ్రీ భగవదాగ్నిగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్. ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగుం శుచిరగుం శుశర్మాం. ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగాః పాశా వితతాః పురుత్రాం
तेभ्यो न इन्द्रस्सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मृतस्वस्त्यां करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहयामि वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वायुमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काश्यवमावाहयामि तण्डुले रविमावाहयामि आवाहितदेवताभ्यो नमः वरुणाग्रमः पुष्पेण आसनं प्रकल्पयामि वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्नेयो यस्मात् यजामहे त्वा विश्वेशता त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहृतन्निधत्तां प्रेष्यामधीशो विबुधानामनादिः यामेशस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जया समेत श्री विश्वक्सेनाग्रमः पुष्पेण आसनं प्रकल्पयामि विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतयतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विमन्यवो जाकृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुत द्रविनोदा वीरवती मिषन्नो त्रविनोदारा आसुते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टवागुंसस्तनोभिर्विगशेम देवहितै गदायुः श्रुतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्रादुरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुरुगन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवति जनकर्मणि पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगिन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः श्रुतं जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योमश्रवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवोगस्य क्षयागजन्मथाम् आपोजनगथाचनः
ఓం పవమానస్సు వజ్నః పవిత్రేణ విచర్షణిః యప్పోతా సపునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధియాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతుకం రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాతే యస్కే స్తనవో వీతపృష్ఠాః తయా మదంతః సధమాత్యేషు వయగ్గస్యామ పతయోర ఈనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శ్రోమగో భూః ద్యావా పృథివీపగసాపయోభిః ఋతావరీయజ్ఞగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహి మాం येन దేవా అపునతాం येनापो దివ్యంకషः తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యప్పావమానీరథ్యేతి ఋషభిः సంభృతకం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిరమధోదకం పావమానీ స్వస్త్యగనీః సుతుగాహి ఘృతశ్చుతః ఋషభిः సంభృతో రసः బ్రాహ్మణేష్వమృతకం హితం येन దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోత్యాముఖం హిరణ్మయో తేన బ్రహ్మవిదోమగం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహ మా పునాతు సోమస్వస్త్యా వరుణः సమీచ్ఛిగా యమో రాజా ప్రమృణాభిపునాతు మాం జాతవేదామూర్జగంత్యా పునాతు తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయాం గాతుం యజ్ఞపదకే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషజం షన్నో అస్తు త్రిపదే షంచతుష్పదే ఓం శాంతిః శాంతిః శాంతిః. ప్రాచ్యాం దిశ దేవార్పితో మార్జగంతాం దక్షిణాగాం దిశమాసాః పితరో మార్జగంతాం ప్రతీచ్యాం దిశ గృహా పశవో మార్జగంతాం ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జగంతామూర్ధ్వాగాం దిశ యజ్ఞः సంవత్సరో యజ్ఞపతిర్మార్జగంతామధోధరాదరీర్నాగేభ్యో మార్జగంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య జంతోః తమక్రతుం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త జిహ్వాः సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా గుహాశయాం నిహితాः సప్త సప్త అతः సముద్రా గిరగశ్చ సర్వేస్మాత్ స్కంధంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వా ఓషధయో రసాశ్చ येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्पतिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथासुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च. వాడ వెంకటరమణ గోవింద గోవింద. నిత్యాత్ముడై నిత్యుడై సత్యాత్ముడై సత్యమై ప్రత్యక్షమైన పరబ్రహ్మస్వరూపము తిరువేంకటాద్రి విభుడు. అటువంటి స్వామివారికి ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు శ్రీవైఖానస ఆగమోక్తంగా చక్కగా విశ్వక్సేనుల వారి ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమంతో వరుణ దేవుడి ఆవాహన జరిపించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. పంచమృత్తికా పాలికలలోకి అక్కడ చక్కగా అలంకరింపబడినటువంటి ఆ మట్టి పాలికలు మనం దర్శిస్తున్నాం. వాటిలోకి నవధాన్యాలను మంత్రపూర్వకమైనటువంటి జలంతో అభిమంత్రిస్తూ సమస్తమైనటువంటి ఉపచారాలు అంటే పుష్పాలు, గంధము, అదేవిధంగా అక్షతలు, మంగళ ద్రవ్యాలతో అక్కడ భూదేవిని అర్చిస్తూ సకల జగత్తుకి కూడా జీవశక్తిని ప్రసాదించమని ఆ పరమేశ్వరి అయినటువంటి పరమాత్ముని యొక్క పట్టపురాణి అయిన భూదేవి అమ్మవారి యొక్క ఆరాధనా విశేషాన్ని మనందరం కూడా దర్శిస్తున్నాం.
గుడ నైవేద్యాన్ని సమర్పణ చేశారు. దర్భలు వీటన్నిటితో కూడా పవిత్రమైనటువంటి ఆ క్రతువుని సమంత్రకంగా కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. ఓషధి బీజాలు, ఈ ఓషధికి అధిపతిగా చంద్రుడు అంటే సోముడు ఉంటాడు. కాబట్టి ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమంలో చంద్రుణ్ణి ఆవాహన చేస్తూ వాటికి సమస్తమైన ఔషధ గుణాలను వాటిలోకి ఆవాహన చేస్తున్నారు కైంకర్యపరులు. పంచమృత్తికా పాలికలు పంచభూతాలకి ప్రతిరూపంగా, పంచప్రాణాలకి ప్రతిరూపంగా జరిగేటువంటి ఆ ఆరాధనని దర్శించినంత మాత్రాన మంగళకరమైనటువంటి ఆ పుష్ప కైంకర్యాన్ని మనం వీక్షించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ పంచప్రాణాలు కూడా పవిత్రమై మంగళకరమై మరలా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం అర్హతను పొందిన వాళ్ళగా తయారమవుతాము. ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. 9 పోగులుగా పోసినటువంటి పసుపు దారాలలోకి సర్పదేవతలను ఆవాహన చేస్తారు. అనంతుడు, వాసుకి, ఆదిశేషుడు ఈ సర్పదేవతలను ఆవాహన చేసి సమస్త మానవాళికి అభయప్రదానం చేసేటువంటి విశేషమైనటువంటి కైంకర్యము ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమం. అనంతరం రక్షాసూత్రధారణ కార్యక్రమం. రక్ష ఎవరికి రక్ష? జగత్తుకి రక్ష, లోకానికి రక్షకుడు స్వామివారే. కాబట్టి వనమాలి నదీ ఓం షన్నో నిధత్తాం తపసోజిహర్తాం స్వగంబురక్రే మృతగే మృతాగాం ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గృహోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్మణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి వంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్త్యగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా తతార్క్ష్యం ప్రయతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైనటువంటి ఆ హరికి, అదేవిధంగా సిరులకు తల్లి అయిన సిరికి, శ్రీదేవికి, భూదేవికి జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో ప్రతిసర బంధన కార్యక్రమాన్ని స్వస్తి సూక్త వేదమంత్రాలను పఠనం చేస్తూ స్వామివారికి, అమ్మవార్లకు రక్షా కంకణాలను ధరింపజేయబోతున్నారు. దానికి పూర్వం పెండ్లి కుమారుడిగా, కళ్యాణ వరుడిగా వేంచేయబడ్డటువంటి స్వామివారికి విశేషమైనటువంటి ఉపచారాలను అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. దృశ్యమాన స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ప్రకృతిగా నియమింపబడితే ప్రారంభ క్రియతే అనయా ఇతి ప్రకృతి అన్నారు. పరమాత్మ పురుషస్వరూపంగా, అదేవిధంగా విరాట్ రూపం ఏదైతే ఉందో అది పరమపురుషుని స్వరూపంగా, ఆ పురుషుడు సర్వజ్ఞుడిగా, సర్వశక్తిమయుడిగా, ధర్మస్వరూపుడిగా, నిర్గుణుడిగా, తేజోమయుడిగా, సృష్టి స్థితిలయ కారకుడిగా విశేషంగా వర్ణింపబడినటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో మన ముందు
వరునిగా మలయప్ప స్వామిగా స్వామివారి యొక్క సుందర నయనారవింద స్వరూపాన్ని మనం దర్శించగలుగుతున్నాం. చక్కటి పట్టు పీతాంబరాలను దివ్యాభరణాలను ధరించి దివ్యమైనటువంటి సుగంధ పుష్పమాలికలను ధరించినటువంటి స్వామివారి యొక్క ఆ అద్భుతమైనటువంటి సౌందర్యము, స్వర్ణ కిరీటధారి అయి మలయప్పగా కటి వరద హస్తాలతో స్వామివారు తన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ కైంకర్యపరులు అందజేస్తున్న సమస్తమైన అర్ఘ్యపాద్య ఆచమనీయ ఉపచారాలను స్వీకరిస్తున్నారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ, లోకేషణ అనేవి మానవునికి బంధన హేతువులు. ఎవరైతే వీటి పట్ల కోర్కెలను తగ్గించుకొని సమస్త ప్రపంచాన్ని పరబ్రహ్మ స్వరూపంగా దర్శించి తమని తాము పరబ్రహ్మాంశగా గుర్తించి జీవిస్తారో వారు జీవన్ముక్తులై స్వామివారి పాదపద్మాలను చేరగలుగుతారు. అటువంటి స్వామివారి యొక్క పద సన్నిధి మనం చేరాలి అంటే స్వామిని భక్తితో కీర్తించాలి, పూజించాలి, స్వామిని మనం అర్చించాలి. ఏ విధంగా అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక దానిని అనుసరించడం ద్వారా పరమాత్ముని యొక్క పరమ సాన్నిధ్యానికి ఆత్మలుగా జీవాత్మలుగా ఈ భూమిపై ఉన్న మనమందరం కూడా పరమాత్మలో ఐక్యమవ్వగలుగుతాము. చెవులతో భాగవతోత్తముల యొక్క కథలను, భగవంతుని యొక్క కథలను వినడం ద్వారా ఆ స్వామి నామాన్ని, ఆ స్వామిని వేనోళ్ళ కీర్తించడం ద్వారా స్వామిని స్మరించడం, స్వామికి పాదసేవ చేయడం, స్వామిని అర్చించడం, ఇలా వివిధమైనటువంటి నవవిధ భక్తి మార్గాలలో స్వామిని సేవించి తరించేటువంటి మార్గాన్ని మన ఋషులు మనకి ప్రతిపాదించారు. దానిలో అందున స్వామి యొక్క పరమానుగ్రహంతో ప్రతినిత్యము మన గృహాల నుండే స్వామిని సేవించేటువంటి భాగ్యము తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీవేంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా అనుగ్రహించారు. మానవులమైన మనం కలియుగంలో ఏమీ చేయలేని దుర్బలులుగా ఉన్నటువంటి మనం కేవలం ఈ కళ్యాణోత్సవ సేవలో స్వామివారిని, అమ్మవార్లను దర్శించడం ద్వారా వారికి జరుపుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యాలను వీక్షించడం ద్వారా పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. చూడండి, అమ్మవారి యొక్క వామహస్తానికి ఆ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు కైంకర్యపరులు. ప్రప్రథమంగా స్వామివారి యొక్క దక్షిణహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తే ఇప్పుడు అమ్మవారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేశారు. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు. అటువంటి స్వామికి జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం, స్వామి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం అన్నది, స్వామితో పాటుగా ఉభయనాంచారులు మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడం అన్నది కేవలం మనకి కళ్యాణోత్సవ కైంకర్యంలో మాత్రమే సాధ్యమయ్యే స్వామి అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక విశేషమైనటువంటి ఉత్సవం. ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేత్ విష్ణు యత్ర భక్తానుకంపయా. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాత్మకమైన శ్రీమన్నారాయణుడు అభీష్టప్రదుడై సమస్త లోకాలను రక్షించేటువంటి లోకరక్షకుడై జగన్నాటక సూత్రధారిగా సమస్త జీవులలో తానై ఉండి జగత్తుని నడిపించేటువంటి జగదాధార స్వరూపమైన శ్రీ మహావిష్ణు స్వరూపము కలియుగంలో
శ్రీ వెంకటేశ్వర స్వామిగా తన భక్తులను భక్తవాత్సల్యంతో అనుగ్రహిస్తుంటే అటువంటి స్వామికి జరిగేటువంటి కళ్యాణం ఎంతో నిష్ఠతో చేయాలి. కాబట్టి కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని ధరించి ఆ తదుపరి యజ్ఞేశ్వరుడి యొక్క ఆరాధన ఆవాహన జరిపించబోతున్నారు. అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియని వేదమంత్రోచ్చారణతో సమస్తోత్సవకర్మాంగం ఔపాసనాగ్నికుండే ఆఘారకర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తో మగిదేవాత్రవినమాగజంతాం మయ్యాశీరస్తు మగిదేవహూతిః దైవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసవీరాః మక్కైంగజంతమగాని హవ్యాకూతి సత్యామనసో మే అస్తో ఏ నో మానిగాంకతమచ్చనాహం విశ్వదేవాసో అదివోచతా మే ఉద్ధన్యమానమస్యా అమేధ్యమపపాప్మానం యజమానస్య హంతో శివానः సందు ప్రతిదశ్చతస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భువనస్య రేతయః సించ తపసో గజ్జ నిష్కతే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహకం శమీగర్భాత్యనగన్యోమయో భూః ఉపావరోహ జాతవేన హవ్యం వహన ప్రజానన్ ఆగు ప్రజాగం మృగిమస్మాసుధేక్యజస్రోదీదిహినోదురోణే అగ్న ఆగాహి వీతగే గృహానో హవ్యదాతగే నిహోతా దత్సి బర్హిషీం కర్మణేవాం దేవేభ్యః శకేయం అతితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం తత్సవితుర్వరేణిగం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమతః సురుచో వేన ఆవహాం స బుద్ధిగా ఉపమా అస్య విష్ఠా సుతశ్చ యో నమసతశ్చ వ్యవహాం ఓం బ్రహ్మాణమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుగుం సోమో అరవంతమాశుగుం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదత్యగుం సభేగం పితుశ్రవణయ్యో దదాస తస్మై ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమాగ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాగ నమః సర్వోపచారాన్ సమర్పయామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞయజమానం చ దేహి ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం ఉభాభ్యాం దేవసవిద ప్రహరేమ వీతగే ఆదిత్యం వ్యంజనమసీం ఊర్ణామృతసంత్వాస్తునామి శ్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసీం దక్షిణతో విష్ణోస్తూపోసీం ఉత్తరతవదీచ్కైర్యుంజనమసి విష్ణోస్తూపోసీం పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసీం श्रुतासी घृतासी ध्रुवासी तारुणासी वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रियोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि गजमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रणयां कोवोगिनक्ति सवोगिनक्तुं संविशन्तां देवीर्विषपात्राणि देवगत्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इंद्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इंद्रमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपवुपस्पृश्यां ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेक्नमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वभामि इन्द्रागे जुष्टनिर्वभामि वसुभ्यो जुष्टनिर्वभामि मरुद्भ्यो जुष्टनिर्वभामि रुद्रेभ्यो जुष्टनिर्वभामि अपवुपस्पृश्यां ओं श्रीविष्णवे जुष्टनिर्वभामि सर्वदेवेभ्यो जुष्टनिर्वभामि आज्यं द्रव्यदिष्टयामि चरं द्रव्यदिष्टयामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता आराधकः प्रत्यष्टकं रक्ष प्रत्यष्ठा आराधकः चित्पति स्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा
वाक्पतिस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः नर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् षष्टिशतसहस्रान्यगतमक्षयमर्पुतमानगाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेध्यस्ववद्धस्वदेद्धवद्धगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधग स्वाहा वागव्याधाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्याम् ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवाद वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विवन्यवोचाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా
అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగివ్యాకాశహంకారమహదవ్యక్తాఖ్యాం సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యషల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి శోభతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురా సర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే
वेङ्कटाचले मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादीं शतक्रतुपुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमितिं चतुर्विधमोक्षफलसित्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्रपुराण इतिहासप्रतिपादिता कन्यादानकल्पोक्तसकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादिपञ्चायुधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्छास्त्रप्रकारेण आङ्गीरसबारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्विता भारद्वाजसगोत्रोद्भवस्य पञ्चविधव्यूहविभेदेन प्रवर्धमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरसबारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्विता भारद्वाजसगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्विता भारद्वाजसगोत्रोद्भवस्य समस्तदेवतां निकुटमकुटमणिगणविजृम्भितपादारविन्दस्य अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्विता भारद्वाजसगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखात्यागिनो अखिललोकपवित्राय श्रवणनक्षत्रे मकरराशौ जाताय श्री श्रीनिवासस्वामि परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान और्ववैदल पञ्चारुषेयप्रवरान्वितां भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशौ जातां भृगोः सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषेयप्रवरान्वितां
काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणीर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषयां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलागसुमेधसें प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు కలియుగంలో ప్రత్యక్ష వేల్పుగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉభయ దేవేరులతో స్వామివారు కన్యాదానాన్ని స్వీకరించారు. తాళపాక వంశీకులు కన్యాదానాన్ని జరిపించారు. శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారి పక్షాన కన్యాదానాన్ని స్వీకరించారు. ఈ కన్యాదాన సమయంలో ముక్కోటి దేవతలు, సూర్యచంద్రులు, పరమేశ్వరుడు, సమస్త మార్కండేయ వశిష్ఠాది మహర్షులందరూ కూడా ఈ కళ్యాణ వేదికపైకి ఆ కన్యాదానాన్ని వీక్షించడానికి వేంచేస్తారట. మరి అటువంటి కన్యాదానం మనందరం కూడా ఇప్పుడు దర్శించగలిగాము. జీవుడైనటువంటి మానవులు అనాది నుంచి అవిద్యా కామకర్మవశులై అనేకమైన జన్మలను స్వీకరిస్తూ మానవ దేహాన్ని పొంది కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులను వదలలేక అరిషడ్వర్గముల చేత పరాభూతులై భగవద్భక్తుల ఎడల, భగవంతుని ఎడల మనం తెలిసో తెలియకో ఎన్నో అపచారాలను చేస్తూ ఉంటాం. అటువంటి సమస్తమైన పాపకర్మల నుంచి విముక్తి పొందడానికి కన్యాదానం ఒక్కటే ఏకైక మార్గమట. కాబట్టే గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం అంటూ ఇందాక అక్కడ పఠనం చేశారు. బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అంటూ కూడా పఠనం చేశారు. అనేక కోట్ల సంవత్సరాలు సత్యలోకంలో నివసించేటువంటి యోగ్యత పొందాలి అంటే కేవలం కన్యాదానం ఒక్కటే మార్గమట. కాబట్టి వేదోక్తములైన అగ్నిష్టోమాది మహాపుణ్యక్రతువులు ఆచరిస్తే, అంటే ఒక యజ్ఞం చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అందున వాజపేయము, శాంతపనము, అశ్వమేధము ఇటువంటి యాగాలు కొన్ని కలియుగంలో చేయలేము కూడా. అటువంటి యాగ క్రతువులు చేస్తే ఎంత మహాపుణ్యం లభిస్తుందో దానికంటే 3 రెట్ల పుణ్యం కన్యాదానం వల్ల లభిస్తుంది. అయితే ఆ కన్యాదానం ఏ విధంగా చేయాలి అంటే సాలంకృత కన్యాదానం. అంటే వైదికంగా ఆగమోక్తంగా ఋషులు ఏ విధంగా నిర్దేశించారో అదే పద్ధతిలో కన్యాదానాన్ని మనం జరిపించగలగాలి. అటువంటి కన్యాదానాన్ని ఇప్పుడు మనం వీక్షించాము. అంతేగాక మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం అంటూ పితృణాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అంటే కన్యాదానం చేసే వాళ్ళకి మాత్రమే పుణ్యం కాదుట. కన్యాదానం చేయడం వల్ల వారితో పాటుగా వారి ముందు తరువాతి 10 తరాలు అంటే వారితో కలిపి 21 తరాల వారు ఉత్తమ గతులను పొందడానికి ఈ కన్యాదానం అనేది మహాఫలాన్ని అందిస్తుంది అంటూ మహాసంకల్పంలో వేద పండితులు గానం చేశారు. అంతేకాకుండా కన్యాదానం వలన ధర్మ, అర్థ, కామ మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలు సిద్ధించి మానవ జన్మ సార్థకమవుతుంది. అంటే మానవులుగా మనం ఎందుకు పుట్టాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము తెలియనటువంటి ఒక మాయలో చిక్కుకున్న మనందరికీ కూడా ఈ కన్యాదానాన్ని చేయగలిగితే చక్కగా
ధర్మ అర్థ కామ మోక్షాలు వాటి యొక్క పురుషార్థాలు మనకి లభిస్తాయట. మరి ఆడపిల్లలు లేకుండా ఉండేవాళ్ళు ఏం చేయాలి? కన్యాదానం అంటే ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళల్లో కన్యాదానం చేయలేక బాధపడుతుంటే వాళ్ళకి సహకరించటం, లేదు సాక్షాత్తు శ్రీవారి కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొని ఉభయ దేవేరులు అంటే అమ్మవార్లను స్వామివారికి కన్యాదానం చేసినా అంతకు మించిన ఫలితాన్ని మనం పొందగలుగుతాము అంటూ తెలియజేస్తున్నారు. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రియతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే అంటూ పద్మపురాణంలో సాలంకృత కన్యాదాన మహిమను విశేషంగా వర్ణించారు. సర్వాభరణ సంయుక్తాం కన్యకాం యో దదాతి చ తేన దత్తాధరా సర్వా సశైల వనకానన అన్నారు. అంటే సమస్త సంపదలతో విలసిల్లేటువంటి భూమండలాన్ని దానం చేసినటువంటి ఫలితం పొందాలంటే సాలంకృత కన్యాదానాన్ని సశాస్త్రీయంగా నిర్వర్తించాలి అంటూ తెలియజేస్తున్నారు. అంతేగాక గంగా సింధు సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరథీ చ పలుగునరయు శ్రీ గండకీ గోమతి కావేరీ కపిలా ప్రయాగ నిరత వేత్రావతి త్యాదయ సద్యశ్రీ హరిపాద పంకజ భవాహ కుర్వంతం వా మంగళం అంటూ అఖండమైనటువంటి భరతావని యొక్క ప్రస్తావన కూడా మహాసంకల్పంలో మనం ఇందాక శ్రవణం చేయగలిగాము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇతర దేవతలు, ఋషులు, అంబరీషాది శ్రీరామాది చక్రవర్తులు ఈ నూతన దంపతులకి క్షేమం కలిగించాలని ఆదిత్యాది నవగ్రహాలు, మీనమేషాది రాసులు, నక్షత్రాలు, వధూవరులకు సమస్త శుభమంగళాలను కలిగించాలని ఆ దేవతలందరూ కూడా అనుగ్రహిస్తారట ఈ కళ్యాణ వేదిక పైన. అందుకే ఎవరన్నా మనల్ని వివాహానికి పిలిచినప్పుడు వివాహానికి ముందు కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళకి మనం కానుకలను సమర్పించి భోజన సత్కారాలు తీసుకొని రావడంతో పాటుగా కన్యాదానం జరిగిన తరువాత జరిగేటువంటి తాంబూలాది సత్కారాలు అవి విశేషం. వివాహానికి పూర్వం మనం ఏ అర్హత ఉండదు కన్యాదాతకి. కాబట్టి కన్యాదానం చేసిన తదుపరే వస్త్ర అలంకారాలను అతిథులకు సమర్పణ చేయాలి. భోజనాదులను వివాహానంతరం మనం అతిథులకి ఆ అతిథి మర్యాద సత్కారాలు చేయాలి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. కొత్త పెండ్లి కొడుకవు కొంకనేల ఇక
प्रजां मुञ्चतुमृच्यपाशात् तदयगुं राजा वरुणो न मन्यता यथे जग्गस्त्रीपौत्रमघन्नरोदात् स्वाहा इमामग्निस्त्रागतां गारहवत्य प्रजामस्केन गतो दीर्घवायुः अशोऽन्योपस्था जीवतामस्तु माता पौत्रमानन्दमभिप्रबुध्यताम् मियग्गस्वाहा चित्तञ्च स्वाहा चित्तिश्च स्वाहा आकोतञ्च स्वाहा आकोतिश्च स्वाहा विज्ञातञ्च स्वाहा विज्ञानञ्च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दर्शश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरञ्च स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्के अतिथेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा भोगं सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुरुविचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुरुविचक्रमे त्रेधानि दधे पदं समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत गतो व्रतानि वस्पशे इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादग्स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृवागं स्वस्समिन्धते विष्णोरिगत्परमं पदग्स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा भोगं सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म साद्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीरिचं यत्वान्योनमिहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टुकं सुहृतं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहुताहुताहुतीनां कामानाकं समर्थगित्रे स्वाहा
अग्नगे स्वाहा अग्नगेन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वां घृतेन स्वाहा तथानविद्वाननष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः आवाहिदेवताभ्योर्महा यथा सुखमिधा स्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जहोमीम् अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिवपनगाम् पश्चिमतः परिधिवपनगां दक्षिणतः परिधिवपनगाम् उत्तरतः परिधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोह्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतीम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदगस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयागुषं जमदग्नेः कस्य वश्यत्रयागुषं यद्देवानां त्रयागुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तान ऊर्जे तथातनां महेर्णागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषतीर्यवमातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्वधाम् आपो जनयथातनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशुनां यद्युदन्तु मया देव परिपूर्णं तदस्तु ते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దర్శయన్ పాణినైకేన దక్షిణేన వృషా కపిః పదపద్మం సురారాధ్యం గతించ పరమామృణాం కఠిన్యస్తకరేణాపి నిజపాదాబ్జగామినాం నృణాం భవ పయోరాసిం కటిదగ్నం ప్రదర్శయన్ విరాజతే వెంకటేశ సంరత్యపి రమాపతిః. ఆమూలాగ్రము అమూల్యమైనటువంటి వజ్రాలతో రత్నాలతో అపరంజి ఆభరణాలతో ధగద్ధగాయమానంగా ఆనంద నిలయ దివ్య విమానంలో మూలమూర్తిగా స్వామి ప్రకాశిస్తూ, ఆ స్వామి కళ్యాణోత్సవంలో మలయప్ప స్వామిగా కళ్యాణమూర్తిగా స్వర్ణ సింహాసనంపై కొలువై కైంకర్య పరులు జరిపిస్తున్న ఈ కళ్యాణోత్సవ క్రతువుని స్వామివారు వీక్షిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. మాంగళ్య ధారణ జరిపించారు కైంకర్య పరులు. ఆ తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి రక్షా విభూతిని అమ్మవార్లకి స్వామివారికి ధరింపజేసి ద్రవిడ వేద సంప్రదాయానికి చెందిన వారణమాయిర కార్యక్రమాన్ని 2 నారికేళాలను దొర్లించుకుంటూ కూడా పూలబంతుల ఆటని ఆడారు. అదిగో ఇప్పుడు అక్కడ పుష్పమాల పరివర్తనాన్ని నిర్వర్తిస్తున్నారు. కుడి చేతితో దేవతలకు తన పాదపద్మాలను పూజింపదగినవని తెలియచేస్తూ మనుష్యులకు ఉత్కృష్టగతిని కలగజేసేటువంటి ఆ స్వామి నడుముకు ఆనించుకున్నటువంటి చేతితో తన పాదార విందాలను ఆశ్రయించిన మానవులకు సంసార సముద్రం మొలలోతు మాత్రమేనని తెలియచేస్తూ ఆ దివ్య తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి స్వామి అర్చావతార స్వరూపంగా మలయప్ప స్వామిగా పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ఉభయనాంచారులతో స్వామివారు జరుపుకుంటున్నారు. స్వామివారి గళసీమని అలంకరించిన పుష్పమాలికను అదిగో భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తున్నారు. ఆ తదుపరి అదే పుష్పమాలికను తిరిగి మరలా స్వామివారికి అలంకరింపజేస్తారు అమ్మవారు. ఇదంతా అమ్మవారి పక్షాన స్వామివారి పక్షాన కైంకర్య పరులు దీక్షావస్త్రాలను ధరించి పసుపు వస్త్రాలతో శ్రీవైఖానస అర్చక వరేణ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ పుష్పమాల పరివర్తన అనంతరం ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. ఆ తదుపరి నవదంపతులుగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ కళ్యాణ తలంబ్రాలను పోసుకుంటూ సమస్త జగత్తుకి సస్యవృద్ధిని ప్రదానం చేస్తారు శ్రీ భూనీళ సమేత మలయప్ప స్వామిగా. స్వామివారి యొక్క అఖండమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి వేదికగా అలరారుతున్నటువంటి కళ్యాణోత్సవంలో చూడండి, అశేష భక్త జన సందోహము స్వామివారి సేవలో తరిస్తున్నారు. గోవిందనామంతో స్వామివారిని పిలుస్తున్నారు. శిరస్సుకి ఒక పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు అక్కడ నిర్వర్తిస్తున్నారు. స్వామివారు అమ్మవార్లకు, అమ్మవార్లు స్వామివారికి పోసే ఈ తలంబ్రాలు పిడికిటలో తీసుకొని అలనాడు అన్నమయ్య పాడినటువంటి ఆ పాటతో స్వామివారు మురిసిపోతూ తన ఉభయనాంచారులని కూడా అలరిస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి. నారాయణాయ